యాహ్! ఇప్పుడైతే మీరు హర్షిని. అప్పుడు? యాక్చువల్లీ ఐ డోంట్ యూజ్ టు సే అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు చెప్పడానికి. బట్ అది డెడ్ నేము. హ్మ్. నేను అన్నీ మార్చేసుకున్నాను. ఇష్టం లేని లైఫు, హ్మ్. ఇష్టం లేని జెండర్. ఎట్ ద సేమ్ టైమ్ నాకిష్టం లేకుండా, నాకు నచ్చని జీవితం నేను బ్రతికాను గాబట్టి, అసలు ఆ మెమోరీస్ కూడా తెలుసుకోవడం అంటే భయముంటది. బాధ, భయము, ఒంటరితనం ఇవే గదా! చెప్పుకోవటానికి ఇష్టపడను. హ్మ్. బట్ హర్షిని అంతే. సో, అంటే సమ్ ఐ మీన్ నేమ్ ఎక్స్ టు హర్షిని నుంచి యాహ్! కృష్ణా డిస్ట్రిక్ట్ టు మిస్ యాహ్! యూనివర్స్ వయా ముంబై. ఈ యాహ్! జర్నీ అంతా చూసుకుంటే ఈ మొమెంట్‌లో, ఈ పర్టిక్యులర్ మొమెంట్‌లో లేకపోతే మీరు క్రౌనింగ్ చేయించుకున్నప్పుడు హ్మ్. ఎలా అనిపించింది మీకు? ఆ! ఇట్ వాస్ వండర్‌ఫుల్. అంటే ఇలా క్రౌనింగ్ అవుతున్నప్పుడు కూడా అండి ఆ క్రెడిట్ అంతా కూడా నేను మా అమ్మకే ఇస్తాను. ఎందుకంటే ఆహ్, షీ తను డ్రీమ్ చేస్తారు నా లైఫ్‌ని. నా లైఫ్ అందరిలాగా ఉండకూడదని షీ డిజైన్డ్. నా లైఫ్‌లో నాకొచ్చే ప్రతి సక్సెస్, ప్రతి విజయం, ప్రతి అవార్డు, ప్రతి సన్మానం కూడా మా అమ్మకే చెందుతాయి. ఐ ప్రౌడ్‌లీ సేయింగ్. ఎందుకంటే నా క్రౌన్ అక్కడ నేను స్టేజ్ మీద టాప్ 10 లిస్ట్‌లో నించున్నప్పుడు హ్మ్. వెనెవర్ అనౌన్స్ చేస్తా. అంటే అక్కడ యూనివర్స్ లెవెల్ కాంపిటీషన్ ఎలా ఉంటాయి లైక్ ఫీమేల్స్ లాగే హ్మ్. ఉంటాయి. మెనీ కంట్రీస్ నుండి 24, 25 కంట్రీస్ నుండి వస్తారు. అందులోండి టాప్ 10 లిస్ట్‌ని ఫస్ట్ పిలుస్తారు. మిగతా వాళ్ళందరూ ఎంప్టీ హ్యాండ్స్‌తో అంటే ఖాళీ చేతులతో, బాధతో వెనక్కి తిరిగి వాళ్ళ దేశాలకెళ్ళిపోయినోళ్ళు చాలామందున్నారు. హ్మ్. వెనెవర్ 'హర్షిని మేకల ఫ్రమ్ ఇండియా' అని నా పేరు అనౌన్స్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ఐ థాంక్ టు మై మదర్ అండ్ దేవుడికి, మా అమ్మకి థాంక్స్ చెప్పుకున్నాను. బికాజ్ నేను ఇంటర్నేషనల్ స్టేజ్‌లో ఈ లెవెల్‌కి తర్వాత టాప్ 10లో నుండి మనకి క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. హ్మ్. నాకు క్వెషన్ అడిగినప్పుడు కూడా హూ ఈస్ యువర్ రోల్ మోడల్? హూ ఈస్ యువర్ ఇన్‌స్పిరేషన్? అన్నప్పుడు నేను మా అమ్మ గురించే చెప్పాను. నాకు హ్మ్. తెలియకుండానే. మనకి అక్కడ వాళ్ళు మన మైండ్ సెట్‌ని, మన టాలెంట్‌ని, మన స్పాంటనిటీని చెక్ చేయటానికే క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్ పెడతారు. హ్మ్. నాకు తెలియకుండానే మా అమ్మ గురించి చెప్పేసాను. యాక్చువల్‌గా హూ ఈస్ యువర్ రోల్ మోడల్? హూ ఈస్ యువర్ ఇన్‌స్పిరేషన్ అన్నప్పుడు ఐ యూజ్డ్ టు సే మై రోల్ మోడల్ ఈస్ మై మామ్. ఆహ్, వెనెవర్ ఐ యామ్ చైల్డ్ ఐ యూజ్డ్ టు సీ మా అమ్మని చూస్తూ పెరిగాను. మా అమ్మలాగా శారీ కట్టుకోవాలి, అమ్మలాగా రెడీ అవ్వాలి అనే ఆలోచనలోనే పెరిగాను. అమ్మే నా లైఫ్ దిద్దారు. అమ్మే నా రోల్ మోడలు అని చెప్పుకున్నాను. బిఫోర్ సమ్ ఇయర్స్ ఇప్పుడు సడెన్‌లీ కొంతమంది అడిగారనుకో, నా రోల్ మోడల్ మదర్ తెరెసా గారని, నా ఇన్‌స్పిరేషన్ ఆహ్, ప్రియాంక చోప్రా గారి మోడల్ అని జెప్పి చెప్తా. హ్మ్. స్టేజ్ మీద సడెన్‌లీ నాకు స్ట్రైక్ అవ్వల. మా మదరే అని చెప్పాను. లైక్ అలాంటివి టెస్ట్ చేస్తుంటాననమాట. మన ఆలోచనలో నుండి కూడా పోరు. హూ హ్మ్. సపోర్టెడ్ అస్. మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు మన లైఫ్‌లో లేకపోవచ్చు కానీ, మన ఆలోచనలో, మనం చేసే ప్రతి పనిలో మనం ఎవ్రీవేర్ మనతోనే ఉంటారని ఐ బిలీవ్ థట్. సో, అమ్మ గురించే వచ్చారు. టాప్ 6 అనౌన్స్ చేస్తారు. తర్వాత టాప్ 5థ్ రన్నరప్‌గా జ్యూరీ అవార్డ్స్ నాకిచ్చినప్పుడు కూడా ఐ థాంక్ టు మై మదర్ అండ్ ఐ థాంక్ టు గాడ్ ఓన్లీ. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే నాకు అవమానాలు, అవహేళనలు దొరికాయో, ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వచ్చిందో, ఎక్కడైతే రిజెక్షన్స్ వచ్చాయో, ఎక్కడైతే ఫెయిల్యూర్స్ చూసానో, అదే జనాల మధ్యలో ఇప్పుడు సక్సెస్, అదే జనాల మధ్య నాకు క్లాప్స్ కొట్టడం, నాకు అవార్డ్స్ ఇవ్వటం, నాకు సన్మానం చేయటము, వాళ్ళందరూ నన్ను ప్రౌడ్‌గా వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నన్ను అప్రిషియేట్ చేయటం. ఇట్ వాస్ ఎ గ్రేట్ జర్నీ.